నేను ఎవరితోనూ టచ్లోకి వెళ్ళలేదు. లోక్సభ ఎన్నికల తర్వాత నేను సీఎం అన్నది ఊహాజనితమే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం వెంట ఉన్నంత మాత్రాన నెంబర్ 2 ఎలా అవుతానని ప్రశ్న. వచ్చే 5 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని వెల్లడి. లోక్సభ ఎన్నికల తర్వాత తాను సీఎం అవుతానని జరుగుతున్న ప్రచారం ఊహాజనితమేనని రెవెన్యూ సమాచారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సీఎం కావాలని తానేమి కోరుకోవడం లేదన్నారు. తాను బీజేపీతో టచ్లోకి వెళ్ళినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన అక్కడ కూడా నేను వెళ్ళిపోతున్నా బీజేపీలోకి అనేది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఏకనాథ్ షిందే ఎవరు అనే ప్రచారం జరుగుతున్న సందర్భంలో గాదె అన్నయ్య గారు వారు మాట్లాడుతూ మైక్ టీవీతో మాట్లాడుతూ ఫలానా వారే ఉన్నారు, ఫలానా వారు ఇది చేయబోతున్నారు, బీజేపీతో టచ్లో ఉన్నారనే నా ఇంటర్వ్యూలో మాట్లాడారు. బహుశా ఆ మాట్లాడిన అంశము అది విస్తృతంగా వైరల్ అయింది. నిన్న మీడియాతో మాట్లాడుతూ వారు చిట్చాట్ చేస్తూ అన్నారు, ఏం జరగబోతున్నది, ప్రచారాలు ఏమిటి ఇది అన్నది. ఇక్కడ వారన్నమాట పొల్యూట్ అంటే మోడీని కలిసినంత మాత్రాన నేను వారితో పొల్యూట్ అయినట్టు కాదన్నారు. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంటుందని పొంగులేటి చెప్పారు. హైదరాబాద్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మాట్లాడుతూ ఈ విషయాలను వారు మీడియాతో పంచుకున్నారు. అయితే ఏకనాథ్ షిందే ఎవరు అనేది గడిచిన నెలన్నర రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో విస్తృతంగా ప్రచారం అవుతూ ఉన్నది. ఈ విస్తృతంగా ప్రచారం అవుతున్న అంశంలో ఆనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నారని, కాదు కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారని ఇట్లా చర్చలు జరిగినాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు, పెద్ద నాయకులు కూడా చాలామందితో టచ్లో ఉన్నట్టుగానే ఆయనతో కూడా టచ్లో ఉన్నారు. అంటే కొందరు నాయకులు బీజేపీలోకి వెళ్ళరు, కొంతమంది వెళ్ళలేదు. అటు వెళ్ళాలనుకున్న వారు కాంగ్రెస్లకు చాలామంది వచ్చారు. అందులో వచ్చిన వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. కాబట్టి తన చుట్టూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తున్నారు. తాను కాదు అని చెప్తున్నారు. వచ్చే 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారనేది వారు చెప్తున్న మాట. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా తామంటే తామున్నామని గతంలో కాంగ్రెస్ సంబంధించిన ఒక 60 మంది నాయకులు వారు చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తాము ముఖ్యమంత్రి అవుతామని. ఈ చెప్పుకున్న వారిలో అప్పుడో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు లేదు. వారు ఆ మాట కూడా అన్నారు. కానీ బహుశా ఆనాడు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనే ఒక భావన కలిగిన కారణంగా చర్చ జరిగిన కారణంగా ఏకనాథ్ షిందే ఎవరు అన్నప్పుడు బీజేపీ నేత లక్ష్మణ్ పదే అన్నారు, ఏకనాథ్ షిందే తయారవుతారు, లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉండదని మాట్లాడిన కారణంగా అంటే విపక్ష పార్టీల్లో జరిగిన ఒకానొక చర్చ, ఆ చర్చకు వేలు ఇటువైపు చూపుతున్నది. బహుశా ఇక్కడ అయి ఉండవచ్చును అని. లేదు అంటే కనుక మరి వారు మాట్లాడినట్లో లేకపోతే ప్రచారాలు జరుగుతున్నట్లో ఇవి ఏమైనా జరగబోతున్నదా అనే ఒక చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్న దృష్ట్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండ్రు. అయితే ప్రభుత్వానికి మెజార్టీ పరంగా చూసినప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. రెండవది ఇతర పార్టీల నాయకులు కూడా వస్తారు అనే ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే కొంతమంది వచ్చారు కూడా. అయితే గత అనుభవాలు ఈ 10 ఏళ్ల కాలంలో దగ్గర 10 రాష్ట్రాలకు పైన ప్రభుత్వాలు మారిపోయినాయి. మొన్న బీహార్లో కూడా ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి వారే ఉన్నప్పటికీ కూటమి చెదిరిపోయింది. బీజేపీతో జతగట్టాల్సి వచ్చింది నితీష్ కుమార్. అట్లా ఈశాన్య రాష్ట్రాల్లో అదే అనుభవం ఉన్నది. కాబట్టి ఈ అనుభవాల దృష్ట్యా మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. అజిత్ పవారు, షిందే వీళ్ళు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తెలంగాణలో కూడా అదే జరగబోతుందనే ఒక సమీప గతం నుంచి తీసుకొని నిన్న మొన్న జరిగిన కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకొని బహుశా తెలంగాణ రాజకీయాలు అట్లా వ్యాఖ్యానించినట్లు అర్థమవుతున్నది. కానీ అవన్నీ ఊహాజనితాలని, అవన్నీ సాధ్యం కాదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు.